పుంగనూరులో ప్రజాస్వామ్యం మచ్చుకైనా కనిపించడం లేదా? అక్కడ జరుగుతున్న అరాచకాలు పోలీసులకి పట్టవా? ఎందుకు రౌడీ మూకలపై చర్యలు తీసుకోవడం లేదు? బోడే రామచంద్ర యాదవ్ ఫిర్యాదులపై కేంద్రం నుంచి స్పందన ఉంటుందా? ఈసీ జోక్యం చేసుకోకపోతే ప్రజాస్వామ్యానికి విఘాతం తప్పదా? రాజకీయ ప్రత్యర్థుల్ని ఎన్నికలకు దూరం చేసే కుట్ర జరుగుతోందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. పుంగనూరు అరాచక శక్తులకు అడ్డాగా మారిపోయింది. బోడే రామచంద్ర యాదవ్ టార్గెట్గా రౌడీ మూకలు తరచూ దాడులకు దౌర్జన్యాలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఇక ఎన్నికల నాటికి ఇక్కడ రాజకీయ ప్రత్యర్థులను ఎన్నికలకు దూరం చేసి ప్రజలను పోలింగ్ బూతులకు రాకుండా చేసి రిగ్గింగ్ చేసి గద్దెనెక్కాలన్న కుట్ర జరుగుతోందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పెద్దిరెడ్డి తనపై దాడులు చేయిస్తున్నారంటూ బోడే రామచంద్ర యాదవ్ తరచూ ఆరోపిస్తున్నారు. పోలీసులు కూడా ఇప్పటి వరకు నిందితులపై చర్యలు తీసుకోకపోగా బాధితులపైనే కేసులు పెట్టి వేధిస్తుండడం విమర్శలకు దారితీస్తోంది. పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే పోలీసులు పనిచేస్తున్నారని, పెద్దిరెడ్డి శాసించడం పోలీసులు పాటించడం అన్నట్లుగా పరిస్థితి తయారయ్యిందని, అందుకే పెద్దిరెడ్డి అండ్ గ్యాంగ్లను వదిలేసి బాధితులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని బీసీవై పార్టీ ఆరోపిస్తోంది. ధర్మాన్ని కాపాడాల్సిన పోలీసులు, బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసులు చివరికి ఆ బాధితులపైనే కేసులు పెట్టడమన్నది చాలా బాధాకరమని ప్రజాస్వామ్యవాదులంటున్నారు. పుంగనూరులో రౌడీ రాజ్యం నడుస్తోందని బీసీవై పార్టీ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఆ అరాచక శక్తులను అణిచివేయడంలో పోలీస్ వ్యవస్థ విఫలమైందనే చెప్పొచ్చు. అందుకు తాజాగా బోడే రామచంద్ర యాదవ్ కాన్వాయ్పై జరిగిన దాడి ఘటనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆ ఘటనలో పలు వాహనాలు పూర్తిగా ధ్వంసం అవ్వడమే కాకుండా పలువురు బీసీవై పార్టీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే బాధితులకు అండగా నిలవాల్సిన పోలీసులు బాధితుల మీదే కేసు పెట్టడమేంటో ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. పెద్దిరెడ్డి చట్టానికి అతీతుడా? ఎందుకు ఆయనపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు? బీసీవై పార్టీ చేస్తున్న ఫిర్యాదులను ఎందుకు పక్కన పడేస్తున్నారు? అసలేంటి పెద్దిరెడ్డికి పుంగనూరు పోలీసులకున్న అనుబంధం? ఇప్పుడు ఇవే ప్రశ్నలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయాయి. ఎన్నికల సంఘం పట్టించుకొని చర్యలు తీసుకోకపోతే ఇక పుంగనూరులో ఎన్నిక అన్నదే జరగదని, ప్రజలెవరిని పోలింగ్ బూతులకు రానివ్వరని, రిగ్గింగ్ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం ఖాయమని బీసీవై పార్టీ ఆరోపిస్తోంది. పోలీసులు కూడా జరగబోయే అరాచకాన్ని ఆపరని బీసీవై పార్టీ అంటోంది. ఇక పుంగనూరులో కొనసాగుతున్న అరాచక పర్వంపై బోడే రామచంద్ర యాదవ్ రాష్ట్రపతి, ప్రధాని, మానవ హక్కుల సంఘానికి, ఎలక్షన్ కమిషన్కు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు లేఖలు రాశారు. రామచంద్ర యాదవ్ లేఖలకు పైనుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. అయితే రాష్ట్రంలో ఎక్కడా లేని అరాచకం పుంగనూరులో జరుగుతోందన్నది మాత్రం కళ్లకు కనబడుతున్న నిజం. వేరే నాయకులైతే పారిపోయేవారేమో, కానీ రౌడీ మూకలను ఎదిరించి నిలబడ్డ నాయకుడిగా బోడే రామచంద్ర యాదవ్ చరిత్రలో నిలిచిపోతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి పుంగనూరులో జరుగుతున్న అరాచకాలకు అడ్డుకట్ట వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు వ్యవస్థలు ముందుకొస్తాయా లేదా అనేది కాలమే తేల్చాలి.